అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఖితాస్ కిచెన్. ఈరోజు మనం హెల్తీగా రాగి దోశ ఎలా తయారు చేసేయాలో చూసేద్దామండి. ముందుగా నేను 2 గ్లాసుల రాగులు తీసుకున్నాను. అందులోకి 1 కప్పు గుండు మినపప్పు, గ్లాస్లో హాఫ్ బియ్యం తీసుకోండి, 1 టీ స్పూను మెంతులు తీసి బాగా కడిగి, చాలా డస్ట్ ఉంటుంది కదా, ఒక 5-6 సార్లు కడగండి. కడిగి 6 గంటలలో నానబెట్టండి. 6 గంటలు నానాక నాకు ఇలా అయ్యాయండి. ఇప్పుడు దాన్ని నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. దాని కన్సిస్టెంట్ని బట్టి వాటర్ యాడ్ చేస్తూ ఉండండి. నేను గట్టితత్వాన్ని బట్టి నేను వాటర్ పోస్తున్నాను, మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. కొంచెం లూజ్ అయ్యే వరకు ఇలా కొంచెం సైడ్ వాల్ ఇలా అనుకుంటూ మొత్తం దాంట్లో కలిసేటట్టుగా చూడండి. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కూల్ వాటర్ పోసుకోండి. కూల్ వాటర్ పోసుకుంటే పులవకుండా ఉంటుంది. ఈ కన్సిస్టెంటీ వచ్చే వరకు మీరు మిక్సీ ఆఫ్ చేయొద్దు. ఇలా చాలా స్మూత్గా అయ్యాక నేను గిన్నెలోకి ఎత్తి పెడుతున్నానండి. యాక్చువల్లీ ఇది నైట్ అంతా ఉంచే అవసరం లేదు, ఒక 2 అవర్స్లో ఫ్లఫీగా అయిపోతుంది. సో ఇప్పుడు దాంట్లో కొంచెం నేను ఎర్లీ మార్నింగ్ చూడండి, నేను ఒక 2 to 2.5 అవర్స్ అలా నేను బయట పెట్టాను. ఇలా పులిసిపోయింది. చూడు ఎంత ఫ్లఫీగా అయిందో, చాలా బాగా పులిసిందండి. సో దీంట్లోకి మనం ఇప్పుడు దోశలు ఎలా వేయాలో చూసేద్దాం. ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దోశలో సేమ్ మనం దోశ పిండి బియ్యం పిండి ఎలా వేస్తామో అలాగేనండి వేసి, దీంట్లో నెయ్యి ఉంటేనే బాగుంటుంది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం పలసగా వేసుకుంటే రాగి పిండి అరగడానికి చాలా టైం పడుతుంది కదా, కొంచెం పలసగా వేసుకోండి. ఎంతో హెల్తీగా ఈ రాగి దోశ అందరు తినవచ్చు. దీనికి పల్లి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు మరిన్ని రుచికరమైన వంటలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.